అసలు కట్టేసి ఉంచడానికి మేము ఇష్టపడట్లేదండి. మొన్న ఒకసారి రవివర్మ గారని ఎవరో కామెంట్ కూడా పెట్టారు, ఇలాగ కట్టేసి ఉంచకండి అని. ఆయనకి కూడా చెప్పాము. ఇలా ఏంటంటే అండి, ఈడు ఫ్రెండ్స్ రోడ్డు మీద వచ్చినా లేకపోతే గేదెలు మేకలు అటు ఇటు వెళ్ళినా దూకటానికి ట్రై చేసేస్తున్నాడండి. మీరు చూసుండాలి, వీడి వీడియోస్ చూస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లే. ఏదో ఫోన్ ఉంది కదా అని, లేకపోతే బాగా చదువుకున్నా కదా అని ఇంగ్లీష్లో 4-5 బ్యాడ్ కామెంట్లు పెట్టేసాడు. నేను మా ఇంటి తల్లిని చంటి బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటున్నానండి. రాత్రి మీరు పెట్టిన కామెంట్కి నాకు ఈవిడేంటి నా గురించి ఏం తెలియకుండా నటిస్తున్నావు అని పెట్టిందని రాత్రంతా అసలు నిద్ర పట్టలేదండి. ఎందుకంటే నాకున్న సమస్య అది. గత 18 ఏళ్ళుగా నిద్ర ట్యాబ్లెట్, నరాల ట్యాబ్లెట్ అవన్నీ వేసుకుంటేనే నేను ఇలా ఉంటున్నాను. ఇదివరకు చాలా ఇబ్బంది నుండి బాగుపడ్డాం. మా నాన్నగారు ఉన్నప్పుడైతే అసలు నన్ను తిప్పని హాస్పిటలే లేదండి. ఇప్పుడు మా పిల్లలు మా ఆయనగారు కూడా అలానే తిప్పారు పాపం. ఇప్పుడే కొంచెం 2-3 సంవత్సరాల నుంచి నేను వీడియో పెడితే మా పిల్లలకి కానీ మా ఆయనగారికి కానీ అస్సలు ఇష్టం లేదండి. నేను యూట్యూబ్ పెట్టాక 6 నెలలు 8 నెలల్లో మా పిల్లలిద్దరికి మా ఆయనగారికి కూడా చెప్పలేదు. తర్వాత చెప్తే మా పిల్లలిద్దరు ఎందుకమ్మా మనకు అలాంటివి అన్నారు. కాదు నాన్న, నేనేం కనిపించట్లేదుగా, ఇంటి తల్లినిగా చూపిస్తున్నాను అంటే ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే అమ్మకు కొంచెం ఆరోగ్యం బాగోదు కదా, ఇలాగైనా మైండ్ కొద్దిగా డైవర్ట్ అవుతా వేరే ఇదిలో ఉంటుందిలే అన్న ఆలోచనతో మా పిల్లలు ఏం మాట్లాడలేదు, అంతే తప్పండి. మేమేమి మా ఇంటి తల్లిని అసలు మా బిడ్డని మేము ఎలా పెంచుకోవాలో నువ్వు కామెంట్ చెప్పి ఇది చేయక్కర్లేదమ్మా. మా బిడ్డని ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు. మా బంగారు తల్లిని మేము ఎలా పెంచుకుంటున్నామో కూడా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు. కట్టేయకపోతే పారిపోతుందండి, గేటు దూకేస్తుంది, గోడలు దూకేస్తుంది. ఎక్కువ శాతం కట్టేయండి. ప్రొద్దుటే 8-8:30కి బయటికి 7:30కి అలా తీసుకొచ్చండి, పాలు పోస్తాను. ఆ తర్వాత ఆయన ఎప్పుడు లోపలికి వెళ్ళిపోవాలంటే అప్పుడు అరుస్తాడండి, అప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది. మళ్ళీ సాయంత్రం 4-4:30కి వస్తే అప్పుడు కట్టేసి టాయ్కి తీసుకెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి పెడిగ్రీ పెట్టేశాక మళ్ళీ ఇప్పేస్తామండి. మళ్ళీ రాత్రి 8ంటికి అన్నం తినిపించేటప్పుడు మళ్ళీ కట్టేసి అన్నం తినిపించేసి మళ్ళీ విప్పేస్తాం. అది కట్టేసినప్పుడే అర్థమవుతుంది నీవేంటో, నీ ప్రేమ నటిత్వం ఏంటో అని పెట్టావు కళావతక్క. ఈ వీడియో మీకే ఏమండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏమీ తప్పుగా అనుకోవద్దు. ఆవిడ అన్నమాటకి నిజంగా నేను చాలా బాధపడ్డానండి. నాకు ఆరోగ్యం అంతగా బాగోదు. అసలు నటించాల్సిన అవసరం నాకేంటి, ఆవిడ ముందు కొన్ని నటించానే అనుకున్నా. ఆవిడేమన్నా నాకు 1 కోటి రూపాయలు తెచ్చిస్తుందా?